1, 2, 3, క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4 గో. భారీ తారాగానం. మొత్తానికి ఈ సినిమా అయితే చూశాను. సినిమా ఎలా ఉంది అంటే స్క్రిప్ట్ పరంగా గుడ్ సెలెక్షనే చేశారు, బట్ 100% కన్వే చేయడంలో మిస్ఫైర్ అయ్యారు. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తాను. సినిమాలోని కొన్ని సీన్స్ చూడడానికి బాగా అనిపిస్తాయి, కానీ స్టోరీని తీసుకెళ్లడం అనేది చాలా స్లోగా తీసుకెళ్లారు. దాంతో నాకైతే బోరింగ్ ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా లివింగ్ రిలేషన్షిప్ అనే తప్పుడు దారిలో పోతున్నారు అనే పాయింట్ చాలా బాగా చూపించారు. సినిమాలోని లవ్ స్టోరీ సమ్వాట్ రొటీన్గానే ఉంది. నాకైతే ఎందుకో కొద్దిగా కూడా ఎక్కలే. ఫస్ట్ హాఫ్ అంతా స్లో నేరేషన్స్తో ముందుకు తీసుకొచ్చారు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సినిమా ఒక మంచి ట్రాక్లోనే పోతుందిలే అని అనిపిస్తుంది. సినిమా యొక్క మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే లవ్ ఫెయిలియర్ అయిన హీరోకి హీరో వాళ్ళ నాన్న అతనికి తెలిసిన వాళ్ళ అమ్మాయితో పెళ్లి చేద్దాం అనుకుంటాడు. కాకపోతే హీరో ఏం చేశాడు, దానివల్ల ఏమేమి జరుగుతాయి అనేదే స్టోరీ. నాకు సినిమాలో అసలు ఏం నచ్చింది అంటే ఫస్ట్ అయితే స్టోరీ లైన్, నెక్స్ట్ కొన్ని కామెడీ సీన్స్. కొన్ని మాత్రం అవసరమా ఈ కామెడీ సీన్స్ ఇక్కడ అనేవి కూడా ఉన్నాయి. సినిమాలోని 2 సాంగ్స్ బాగుంటాయి అండ్ సినిమాలో చేసిన హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. నాకు సినిమాలోని నచ్చని థింగ్స్ వచ్చేసి అనవసరమైన కొన్ని సాంగ్స్, ఇంకోటి వచ్చేసి స్క్రీన్ ప్లే. స్టోరీ తగ్గట్టు స్టోరీ నేరేషన్ ఉండుంటే బాగుండేది, కానీ లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి అనవసరమైన కామెడీ సీన్స్ అండ్ ఇంకొన్ని స్టోరీకి అవసరం లేని సీన్స్ చాలానే ఉన్నాయి. ఇవి సరిగ్గా చూసుకుంటే మాత్రం సినిమా ఎంగేజింగ్ తప్పక ఉండేది, బట్ దీనిలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే మాత్రం బాగుంటుంది, కానీ దాన్ని తీసే విధానంలో మిస్ఫైర్ అయింది. ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే స్టోరీ బాగుంది, కానీ సీన్స్ ద్వారా స్టోరీని గుంజడం నచ్చలేదు. ఈ సినిమా యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2 hours 24 minutes ఉంది. అయితే సినిమాలో 4 స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీని కనెక్ట్ చేస్తూ బాగా చూపెట్టాడు డైరెక్టర్, కానీ నేరేషన్ వల్ల స్లో పేస్ ఫీలింగ్ వచ్చింది. మొత్తానికి భారీ తారాగానం సినిమా నాకు ఇలా అనిపించింది. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 out of 5. ఈ రివ్యూ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క సినిమా జెన్యూన్ రివ్యూస్ ఈ ఛానల్లో వస్తాయి. బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.